నమస్తే బాబాయ్ గారు. హలో. ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది ఇప్పుడు? ప్రభుత్వం బాగుందండి, ఇంతవరకు బాగుంది. ఇక నుంచి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త పడాలి? 8 నెలలు అయింది, పరిపాలన జాగ్రత్త చేయాలి. వాళ్ళు ఉంటారు ఎల్లకాలం. ఇప్పుడు దాకా ఎలా ఉందంటారు? ఇప్పుడు దాకా మాదిరి ఉంది అంతే, చాలా బాగుంది. వీళ్ళ పరిపాలన జాగ్రత్త చేస్తేనే, లేకపోతే జాగ్రత్త చేస్తేనే. అంటే జగన్ గారు కదా, జగన్ గారు బాగా చేశారంటే వీళ్ళు బాగా చేస్తున్నారంట. జగన్ గారు వీళ్ళే బాగా చేస్తున్నారు, ఈ కూటమి బాగా చేస్తున్నారు, పర్వాలేదు. ఏంటంటే కొన్ని పనులు శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా చేస్తే పరిపాలన చేస్తారు, బాగా ఉంటుంది. వీళ్ళ పరిపాలన బాగుంది. ఇప్పుడు లోకేష్ పరిపాలన బాగుంది, తర్వాత జగన్ పరిపాలన బాగోల, కాబట్టి ఓడిపోయారు. ఎందుకని ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశాడు కదా, మరి ఏం చేశాడు? ఏ సంక్షేమ పథకాలని అన్నీ కొన్ని అమలు చేశాడు కదా. పథకాలు రాలా మీకు ఏమి గత గత ప్రభుత్వంలో? మాకేం రాల, ప్రభుత్వం రాల, పింఛన్ లేదు నాకు. మరి ఉంది 50 గజాల స్థలమే, అయినా పింఛన్ లేదు. అది ఇప్పుడు వస్తుందా మరి? ఇప్పుడు నాట్లా పెట్టుకున్నారు అసలు? పెట్టుకోవాలి ఇప్పుడు. ఈసారి పెడతారంటగా, అప్పుడు పెట్టేస్తే పోయింది. అంటే ఇప్పుడు పథకాలు ఉచిత గ్యాస్ అయితే మొన్న వచ్చింది కదా, అది వచ్చిందా మీకు మరి? ఉచిత గ్యాస్ రాలా, పెట్టుకున్నారు అసలు? పెట్టుకుని రాలా, మాకు రాలా, మాకు రాలేదండి. అది ఇప్పుడు మీ ఏరియా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు పనితీరు బాగుంది. చేస్తున్నాడు ఏమన్నా మీకు? చేస్తున్నాడు పనులు. ఏం చేశాడు ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా పింఛన్లు ఇచ్చాడు కొత్త వాళ్ళకి, తర్వాత ఏమో చాలామందికి గ్యాస్ ఇచ్చాడు, చాలా పనులు చేస్తాడు కూడా పనులు. అది అది జగన్ ఏం చేయలేదండి. కాయల బళ్ళు కొన్ని వేల బళ్ళు ఇప్పించాడు, ఇలాంటి బళ్ళు వేల బళ్ళు ఇప్పించాడు. ఎప్పుడు మొన్న వేల బళ్ళు ఇప్పించాడు, ఏంది అలాంటి బళ్ళు ఇప్పించాడు. ప్రతి వాళ్ళకి పొట్ట కలుపుకోమని అలాంటి పనులు చేశాడు, చేస్తాడు కూడా. ఇంకా చేస్తాడు, ఏం బాధలేదు. ఇప్పుడు వాళ్ళకి కూటమి ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఉన్నాడుగా, వాళ్ళ కూటమి వీళ్ళందరూ బాగా చేస్తారండి, బ్రహ్మాండంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా బాగానే ఉందండి. బాగుంది. చూస్తారా? తెలిసేనా? చూస్తున్నారా? చేస్తున్నారా ఏమన్నా? చేస్తారు. చేసిన ఏమన్నా చూసారా? కొన్ని ఇక్కడ చేయాల, అటు వాళ్ళ కళ్ళే చేస్తారు. ఇంకా డిప్యూటీ స్పీకర్ కదా, డిప్యూటీ సీఎం చేస్తాడు, పనులు చేస్తాడు, బాగుంటుంది. ఇలా వర్క్ మాత్రం బాగుంది. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి అయితే వయసు అయిపోతుంది కదా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అది సీఎం ఎవరైతే బాగుందంటారు? లోకేష్ గారా? సీఎం అమ్మ. చంద్రబాబు గారు వయసు అయిపోతుంది కదా. అవును, ఈ 5 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు చూస్తాడు. ఈ 5 ఏళ్ళు పోవాలిగా, 5 ఏళ్ళకి దిగడు అయినా, అప్పుడు చూస్తాడు, లేకపోతే అయినే చేస్తాడు. అది కానీ వయసు కుర్రలాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మీటింగ్ బాగా చెప్తాడు, వయసు కుర్రలాగా ఉన్నాడు, వాళ్ళు బాగా చేస్తాడు. ఎలా ఉందంటారు? ఒక మాటలో చెప్పండి, జగన్ ప్రభుత్వం బాగుందా, వయసు బాగుందా? ఇదే బాగుంది. ఏది కూటమి ప్రభుత్వం బాగుంది, అది ఇదే బాగుంది. గతంలో పరిస్థితులు ఇదే బాగుందంటారు. 8 నెలల పరిపాలన బాగుందా? ఒకటేమో ఇది గ్యాస్, ఒకటేమో మరి జనానికి పింఛన్లు ఇవ్వటం, అన్నీ బాగానే చేస్తున్నాడు పనులు. అది మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? లేదు, మాట్లాడలేదు. నేనే వస్తా అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ సీఎం అంతా 11 సీట్లు ఉన్నారు, పంగనామాలు పెట్టుకొని అనవసరం మాట్లాడి. అసలు అప్పుడు అనుకోవటమే జగన్ అనుకున్నారు, వస్తుంది అంతేనా? జగన్ అనుకున్నారు చాలామంది, అలాంటిది ఏం జరగల, ఇప్పుడు ఏం జరగల. అనవసరం అండి, ఈసారి వీళ్ళే వస్తారు, ఇంకా ఆ తర్వాత కూటమి ప్రభుత్వం. నా పేరు సుబ్బారావు. ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చింది? ఎలా ఉంది? బాగుంది. అంతకుముందు మాకు జగన్ ప్రభుత్వంలో అంతకుముందు పని సరిగ్గా ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని బాగుంది, బాగుంది. అంతా పని బాగా జరుగుతుంది, బాగానే ఉంది. మీరు ఎమ్మెల్యే లోకేష్ గారు కన్నా? ఇక్కడ ఎమ్మెల్యే లోకేష్ గారు. ఎలా ఉందన్న లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు? సూపర్. దాన్ని చెప్పే విధానం ఏం లేదు అక్కర్లా, దాని గురించి విడిగా చెప్పే విధానం ఉంది. లేని వారికి ఇట్లా బళ్ళు పెట్టుకునే వాళ్ళకి బళ్ళు ఇచ్చారు, ఇడ్లీ వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి టిఫిన్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చేశారు. అందరికీ ఏది కావాలంటే అది సహాయం చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉన్నారు కూడా, చేస్తున్నారు. దానిలో డౌట్ లేదు. మీ ఏరియా గతంలో చూస్తే రోడ్లు గుంతలుగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా బాగా చేయించుకొచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ రవీంద్రపాడు దగ్గర నుంచి తెనాలి వెళ్ళే రూట్ ఉంది, గత 5 సంవత్సరాల క్రితం అన్ని గోతులే.
ఇప్పుడు కొంత మోరంపూడి నుంచి కొంతవరకు చాలా వరకు రోడ్లు వేసుకొచ్చారు, సూపర్గా చేశారు. ఈ కొద్ది కాంట్రాక్ట్ మరి తేడా ఉందా, ఇది కూడా వేసేస్తానంటున్నారు. బాగుంది. మీరు అమరావతి అయితే రాజధాని అయింది, మీరు ఎలా చూస్తారు? అది ఇలా చూసేది ఇప్పుడే ఉంది. చేస్తున్నారంటారా? కంప పక్క నుంచి పీక్ వస్తున్నారు కదా, కంప కూడా పీక్ వస్తున్నారు. రాయపూడి వేగనపూడి అటు నుంచి కంప కూడా పీక్ వస్తున్నారు. ఇప్పుడు రాజధాని అనేది ఏముంది, ఎప్పుడో రాజధాని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధాని కాన్సెప్ట్ పెట్టేసి దాన్ని ఆగం చేశాడు అంతే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే కొత్తగా వచ్చారు రాజకీయంలో, ఎలా ఉందంటారు ఆయన పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారి పరిపాలన బాగానే ఉంది. ఆయన ఒక దానిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నమస్తే బాబాయ్ గారు, పేరు? ఆదం షేక్ ఆదం. ఎలా ఉంది గవర్నమెంట్ ప్రజెంట్ ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదండి, పింఛను గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. కొంతమంది అకౌంట్లో అన్నారు, అకౌంట్లో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. మరి చెప్పడం చంద్రబాబు గారు చాలా చెప్పారు. 50 సంవత్సరాలు పింఛన్ అన్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1500. మళ్ళీ ఆడవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మొత్తానికి డబ్బులు చెప్పొచ్చారు. ఇప్పుడు ఇంట్లో 40 సంవత్సరాలు ఉన్నారనుకోండి, వాళ్ళకి డబ్బులు అన్నాడు. మరి ఉద్యోగం చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు అన్నారు. ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తాను అన్నారు లోకేష్ గారు. ఇలా స్థలాలు ఇస్తా అన్నారు. చెప్పినవి చాలా ఉన్నాయి. వీటిలో 1, 2 జరిగినాయి. ఇప్పుడు పింఛన్ కంటిన్యూ ఎప్పటి నుంచో ఉన్నదే పింఛన్. మీకు పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ రాలా. 50 సంవత్సరాలు చంద్రబాబు గారు ఇస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది. తెలంగాణ కన్నా ఇదివరకు తెలంగాణ కన్నా మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇలా తెలంగాణ కన్నా మనం వెనకబడిపోయాం. ఎందుకంటే మన పిల్లలు కూడా, ఆంధ్ర పిల్లలు కూడా ఇప్పుడు 50,000 మంది పైనే ఉన్నారు తెలంగాణలో, హైదరాబాద్లో. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా? 5 సంవత్సరాల నుంచి కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనది అంతా వెనకబడిపోయింది వ్యవహారం అంతా. ఇప్పుడు మన కంపెనీ లేవు, మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క కంపెనీ లేదు. చదువుకున్న పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అమెరికా పోయి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరో ప్రధానిగా గెలిచాడు, మన ఇండియా వాళ్ళని పంపిస్తున్నాడు. ఇంకోటి చేస్తున్నారు కదా మరి, చేస్తున్నారు. ఇప్పుడు అమల్లోకి రాలేదు కనుక పింఛన్ ఒకటి, గ్యాస్ బండ్లు ఒకటి. గ్యాస్ బండ్లలో కూడా కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, కొంతమందికి పడలే. ఇవన్నీ చేస్తే లోకేష్ గారు, చంద్రబాబు గారు మళ్ళీ ఆయనే ఇవన్నీ అమలు చేయలేదు అనుకోండి, చాలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వార్తలు కూడా ఏం చెబుతున్నారంటే ఇంకా టైం ఉంది, మేము వచ్చి 8 నెలలేగా ఇంకా టైం ఉంది అని చెప్పుతున్నారు. సో డబ్బులు లేవు అంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇంటికి ఒక పిల్లగాడికి 1500 కాడికి 15,000 సంవత్సరానికి అని చెప్పొచ్చాడు. ఆయన చెప్పి చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పారు, వాళ్ళ మాట్లాడమంటే మేము వేసాం ఓట్లు. ఇప్పుడు ఇంకా టైం ఉంది అంటున్నారు, చూద్దాం. అంటే కొంచెం పథకాలు వస్తాయి, కొంచెం టైం పట్టిద్ది అని అంటున్నారు. టైం పట్టింది, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇంకా టైం పట్టింది, వచ్చి 8 నెలలుగా ఎక్కి ఇంకా కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు పోతే ఏమన్నా ఇవన్నీ అమలు చేస్తే మళ్ళీ చంద్రబాబు గారు, ఇక్కడ లోకేష్ గారు ఖాయమైద్ది. ఇప్పుడు ఉచిత గ్యాస్ అనేది వచ్చిందా మీకు? ఉచిత గ్యాస్ వచ్చిందా మీకు? నాకు పడ్డాయి, మా ఇంటి అమ్మటోళ్ళకి పడలా. మాకు పడ్డాయి. బ్యాంక్ అకౌంట్ లేకుండా డైరెక్ట్గా ఎవరింటికి వాడి బండి ఇచ్చినట్టే బాగుండేది. ఇంకా పండుగ తర్వాత ఉచిత బస్సు కూడా పెడుతున్నారు అన్నీ అంటున్నారు. ఇంకా అమలు ఈ 2 మెయిన్. మంచిదేనంటారు, పర్లేదంటారా? పర్లేదు అనుకుంటాను. ఇప్పుడే కాదు, జనం ఎదురు చూస్తున్నారు. జనం 50 సంవత్సరాలు పెంచను, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు, ఇంకా మరి 40 సంవత్సరాల వాళ్ళకి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, ఇవన్నీ చెప్పొచ్చారు. ప్రస్తుతానికి ఏంటంటే పింఛన్ ఒకటి, గ్యాస్ బండ్లు, ఈ 2 జరిగినాయి. అవి కూడా గ్యాస్ బండ్లు కూడా కొన్ని మందికి ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అదేమంటే ఇప్పుడు వార్తలు ఏం చెబుతున్నారు, మేము వచ్చి 8 నెలలేగా ఇంతలోనే ఏం జరిగింది, మాకు కనీసం 1 సంవత్సరం అన్నా టైం అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మేము ఎలా చేస్తామో మాకు తెలిసిపోయింది. మరి బడ్జెట్ డబ్బు ఏమో లేదంటున్నారు అని చెప్పతున్నారు. చూద్దాం, జనం కూడా అది ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ చేస్తే పర్వాలేదు. అంటే మీకు జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారు? ప్రభుత్వం ఆయన చెప్పి చేశాడు. ఒక్క పిల్లగాడికి ఒక ఇంటి 4 ఉన్నా 5 ఉన్నా ఇస్తానలా, ఒకరికి సంవత్సరానికి 15,000. 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు 18,500, 18,300 అవి ఇచ్చేశాడు. బ్యాంకులో చెక్కు బట్టన్ నొక్కితే వచ్చేసింది. పిల్లలు స్కూళ్ళు కానీ పిల్లలు స్కూళ్ళు పోతే బట్టలు, యూనిఫామ్, నోట్స్ బుక్లు, బూట్లు ఏంటి మొత్తం వాళ్ళ పిల్లలకి ఎట్లా అభివృద్ధి జరిగిందో మాకు తెలుసు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, మా మనవాళ్ళు 3 ఉన్నారు. స్కూల్కి వెళ్తే అసలు రూపాయి ఖర్చు లేకుండా నోట్స్ బుక్కులు కానివ్వండి, బూట్లు కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, వాడి తిండికి ఫుడ్ కానివ్వండి, హ్యాపీగా జరిగిపోయింది. ఇక్కడ ఇంటికి టిఫిన్ చేసిపోతే మధ్యాహ్నం భోజనం కూడా అంతా ఫ్రీగా జరిగిపోయింది, బట్టలతో పుస్తకాలతో సహా. చూడాలి ఇది. ఉచితంగా ఉచితం ఏమి ఇస్తున్నారు? ఆ జగన్
జగన్ ఇచ్చిన బట్టలు జగన్ ఇచ్చిన యూనిఫామ్లే ఉంటే ఇచ్చేశారు. అంటే మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా టైం పట్టిద్ది. అయితే ఇప్పుడు ఈ ఊపి ఏంటంటే చూడాలా, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని చూడాలా. ఎలా ఉంది మరి? చూడాలంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా, మీ సినిమాల్లో చూసుంటారు. నా సినిమాలో కొత్తగా వచ్చారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉంది ఆయన పనితీరు? అతను ఎక్కడ కూడా వార్తల్లో కూడా పెద్దగా రావట్లేదు, మాట్లాడతలేదు పెద్దగా. అయితే ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు వేశారు. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారనేది మనం చూడాలి. థ్యాంక్స్ అండి. నమస్తే బాబాయ్ గారు. మీ పేరు? నా పేరు దేవిశెట్టి సుబ్బారావు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే జరుగుతుందండి. అంటే గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఏంది, అప్పటికి ఇప్పటికి ఇంత మార్పులు ఉన్నాయంటారా? మామూలు మార్పులు ఇంకా అంతకుముందు కన్నా ఇప్పుడే బాగుంది. వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ముందు కొద్దిగా బాగానే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే నారా లోకేష్ గారు మీ ఏరియా ఎమ్మెల్యే కదా, ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పనులు చేస్తూనే ఉన్నాడు, ఆయనకి సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నాడు, చేయకుండా ఉండట్లేదు. పని చెప్తే పలాని పని అని చేయాలని చేస్తున్నారు. రాస్తున్నాడు ఏమన్నా ఇప్పుడు? చేస్తున్నారు. చేశాడా? చేయకుండా ఉండట్లేదు. చాలా ఇప్పుడు మా కాయల పళ్ళు కూడా చాలామంది బతకమని ఇచ్చాడు, బళ్ళు కూడా ఇచ్చాడు. ఏంటి 50,000 రూపాయలు పెట్టి బళ్ళు కూడా ఇచ్చాడు కొంతమందికి. కనీసం ఒక 50 బళ్ళు దాకా ఇప్పించాడు, అమ్ముకుంటున్నారు జనం. బతుకుతారు, బాగానే ఉంది. పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు లోకేష్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కొత్తగా వచ్చాడు, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఏమండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, కొత్తగా వచ్చాడు, ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన బాగా టాలెంట్ ఆయన, ఇంకా మన పనితీరే ఉంది. ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. పర్వాలేదు, ఎవరిని తీసేయాల్సిన పనే లేదు. ఇప్పటివరకు బాగానే జరుగుతుంటూ వస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళే నిలబడతారు. ఏదైనా తేడాలు చేస్తే మళ్ళీ మానుకుంటారు. అది పొజిషన్ వాళ్ళు జాగ్రత్తగా మేలు అవ్వాలి. వాళ్ళ పనులు వాళ్ళు బాగా జాగ్రత్త చేసుకుంటే, ప్రజలకి మేలు చేస్తే ఇంకా ముందుకు వస్తారు. లేదంటే వెనక్కిపోతారు వాళ్ళు కూడా. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, అప్పటికి ఇప్పటికి మీకు ఏమైనా మార్పులు ఏమనిపిస్తున్నాయి? ఏది వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటికి 5 సంవత్సరాలు బాగుందంటారు, ఇప్పుడు బాగుందంటారా? ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా అప్పులు ఉండి ఏది చేసినా 7 9 నవరత్నాలు మీకు ఇక్కడ ఇల్లు పనితీరు బాగుందంటారు? వీళ్ళ పనే బాగుందండి. వీళ్ళ పనే పింఛన్ వస్తుంది. నాకు 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. పర్వాలేదు, నాకేం డోకా లేదు. ఏంది వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారంటారా? జగన్ గారా? ఆ మాట చెప్పలేము. ఇంకా మీరు వస్తారు రారని, ఆయన వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయో బాగుంటే, ఎవరు చేసే పనులు వాళ్ళు బాగుంటే. ఇంకా ఉంది కదా ప్రభుత్వం, అప్పుడే అవ్వలేదు కదా ఇంకా ప్రభుత్వం. ఇంకా ముందు తెలిసింది, వస్తుంది రాంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేసేది, వాళ్ళు ఎట్లా చేసేది ఏంటి? వీళ్ళు సక్రమంగా చేసుకున్నారనుకో వీళ్ళ దారిలో ఉంటారు, వీళ్ళు సక్రమం చేయలేదనుకో వీళ్ళ దారిలో లేదు, వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. ఎవరైనా ప్రభుత్వం బాగా నడిపినోడే చేయగలుగుతారు. ఎవరు ప్రభుత్వం బాగా చేయలేనోడు ఎవడు చేయలేడు. ఆడు కానీ ఎవరన్నా కానీ, ఆయన కానీ ఈయన కానీ బాగా చేయాలి, ప్రజలకు ఆదుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, పలాందయ్య మాకు కొంచెం సాయం చేసి పెట్టాలంటే చేసి పెట్టాలి. చూద్దామని అదంటే అట్లానే ఉంటుంది. ఒక మాటలో చెప్పండి అండి, ఎలా ఉందంటారు గవర్నమెంట్? పర్వాలేదు, బాగానే ఉంది. మన ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పటివరకు. ముందు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఓకే, థ్యాంక్స్ అండి.